టీవీకే పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినప్పటికీ పాపం విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అల్లాడిపోయాడనమాట. కానీ ఇప్పుడు లైన్ క్లియర్ అయింది. వీసీకే, సిపిఐ, సిపిఎం ఈ మూడు పార్టీలు టీవీకేకి సపోర్ట్ చేయడంతో 118 మెజారిటీ మార్కు దాటిందనమాట. సో ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి గవర్నర్ అనుమతి ఇచ్చారు. రేపో మాపో విజయ్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయొచ్చు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇదిలా ఉంటే వెస్ట్ బెంగాల్లో మమతా దీది ప్రభుత్వాన్ని రద్దు చేశారనమాట. ఆ రాష్ట్ర గవర్నర్ బీజేపీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆహ్వానించారు. అయితే ఈ లోపే కోలకత్తాలో కొన్ని హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. కాబోయే సీఎం సువేందు అధికారి పిఏ అయిన చంద్రనాథ్ ను అతి కిరాతకంగా కాల్చి చంపేశారు. ఈ దాడిలో ఆయన డ్రైవర్ కూడా తీవ్ర గాయాలయ్యాయి. అలాగే సందేశ్ ఖాళీలో జరిగిన కాల్పుల్లో 2 సిఆర్పిఎఫ్ జవాన్లకి తీవ్ర గాయాలయ్యాయి. 3 పోలీసులు మరణించారు. అలాగే కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యే పీయూష్ ఖండేల తమ్మును కూడా కాల్చి చంపేశారన్నమాట. అంతేకాదు ఆర్జికర్ బాధితురాలి తల్లి అయిన రత్న దేవనాథ్ గారి ఇంటి ముందర బాంబులతో అటాక్ చేయడంతో 8 మంది బీజేపీ వర్కర్లకి తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి కూడా చాలా క్రిటికల్ గా ఉందని చెప్తున్నారు. అయితే ఇదంతా ఎవరు చేశారనేది ఇప్పటి వరకు తెలియదు అనమాట. పోలీసులు ఏమో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. బీజేపీ ఏమో ఇది టీఎంసీ గుండాల పని అనేసి చెబుతున్నారు. కానీ వాళ్ళేమో మాకు సంబంధం లేదు అనేసి అంటున్నారు అనమాట. సో మొత్తానికి ఇది టీఎంసీ వాళ్ళు చేసిందే అని బాగా అర్థమవుతుంది. అధికారం లేకపోతేనే వాళ్ళు ఇంత చేస్తే మరి అధికారం ఉంటే ఇంకెంత భయంకరంగా ఉండేదో ఇప్పటికి కలకత్తా. సో మొత్తానికి బీజేపీ వచ్చి మంచి పని అయింది.